ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనే అంశంపై అధికార ప్రతిపక్షాల మాటల యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. అయితే ప్రజల్లో దీనిపైన పెద్ద ఎత్తున చర్చలు అనేది నడుస్తూ ఉంది. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది మరి ఎవరికి లాభం, మరి ఎవరికి నష్టం అనే అంశాలని ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళితే లాభం ఎవరికి, అలాగే నష్టం ఎవరికి కూడా మనం తెలుసుకుందాం. ప్రభుత్వం చెప్తున్న అంశం ఏంటయ్యా అంటే, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే వ్యవస్థ మెరుగుపడుతుందంట, వైద్యం యొక్క నాణ్యత కూడా పెరిగిద్దంట. మరి ఈ మార్పుతో ఎవరికి లాభం, అది కూడా మనం ప్రశ్నించుకోవాలి కదా. ముందుగా లాభం పొందే వ్యక్తులనైతే మనం చూద్దాం. మొదటగా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ప్రభుత్వం నిర్మించిన భవనాలు, ఆసుపత్రులు, ప్రజల డబ్బుతో తయారైన మౌలిక వసతులు తక్కువ పెట్టుబడితో ప్రైవేట్ చేతుల్లోకి అనేది వెళ్ళిపోతాయి అన్నమాట. ఇక రెండవది, ప్రైవేట్ మెడికల్ కాలేజీల యజమానులు ఫీజులు తమ ఇష్టానుసారంగా పెంచుకునే అవకాశం అనేది ఇప్పుడు వీళ్ళకి కలుగుతుంది. ఇక సీట్లను డబ్బుతో నియంత్రించే శక్తి వాళ్ళకు వస్తుంది. ఇక్కడ మెరిట్తో కాదు, మనీ మ్యాటర్తోనే పని అవుతుంది అన్నమాట. అలాగే మూడవది, కార్పొరేట్ హాస్పిటల్ చైన్లు మెడికల్ కాలేజీలతో అనుసంధానం పేరుతో రోగులకు ఖరీదైన ఆసుపత్రులకు మళ్లించే అవకాశం అయితే ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. వైద్యం సేవ కాదు, వ్యాపారంగా మారే ప్రమాదం అనేది పొంచి ఉంది. ఇక నాలుగవది, రియల్ ఎస్టేటు పెట్టుబడిదారులు విలువైన ప్రభుత్వ భూములపై పట్టు వస్తుంది వాళ్ళకి. భవిష్యత్తులో భారీల లాభాల బాటలోకి వాళ్ళు వెళ్తారు, రియల్టర్లు అందరూ కూడా. అలాగే ఇంతవరకు లాభాలు చూసాం కదా, మరి ఇప్పుడు నష్టాలు ఎవరికో చూద్దామా. ఇప్పుడు నష్టపోయేది ఎవరయ్యా అంటే, అత్యధికంగా నష్టపోయేది పేద మధ్యతరగతి విద్యార్థులు. డాక్టర్ కావాలనే వారి కళ ఫీజులు భారం వల్ల దూరం అవుతుంది ఆ విద్యార్థులకి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు రిజర్వేషన్ల బలహీనతతో విద్యలో అవకాశాలు కూడా కోల్పోతారనమాట. సామాన్య ప్రజలు తక్కువ ఖర్చుతో లభించే ప్రభుత్వ వైద్యం అనేది ఇక్కడ తగ్గిపోతాం మనం గమనించవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాలు డాక్టర్ల కొరతతో ఆరోగ్య సేవలకు అనేది దూరం అవుతారు. ఇక మొత్తానికి ప్రైవేటీకరణలో లాభం కొద్దిమందికి అయితే నష్టం మట్టికి కోట్లాది ప్రజలకు అనమాట. విద్యా వైద్యం లాంటి మౌలిక రంగాలు ప్రభుత్వ బాధ్యత కావాలా, లేకపోతే లాభాల కోసం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిచెప్పాలా? ఇదే ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలి. ఈ ప్రశ్నలకన్నిటికీ సమాధానం ప్రజలే నిర్ణయించాలి. నిర్ణయించడంతో పాటు ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఈ పరం చేయొద్దని గట్టిగా కూడా నిలదీయాలి.